హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఒక కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసి పప్పు తెలయపిండి మునగాకు కర్రీ అండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది మన తెలుగు వారందరికీ తెలిసిన కూరేనండి. ఈ ఆషాఢంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా వండుకుని తింటారండి ఈ కూర. ఖచ్చితంగా హెల్త్కి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల వారానికి ఒకసారి తిన్నా చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు అయితే తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. దాంట్లోకి కొద్దిగా మంచినీరు అయితే వేసుకుని ఉడికించుకోవడానికి. దాంట్లోకి వచ్చేసి మీకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుంటున్నాను పైకి కిందకి. దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. పొంగు అయితే వచ్చిందండి, పైకి లో ఫ్లేమ్లో పెట్టాను, కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్రాసెస్ చూద్దాం. మునగాకైతే లేతగా ఉన్నది తీసుకున్నానండి నేను. దాని ఆకులన్నీ తీసుకుని అలాగా ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కుందాం. మునగాకుని ఏ విధంగా వండుకున్నా మంచిదేనండి హెల్త్కి. ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మునగాకు కారప్పొడి కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా నీళ్ళన్నీ వార్చేలాగా పక్కన పెట్టేసుకున్నాను. పప్పు అయితే ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. గరిటెతో తీసుకొని మనం చేతితో ఇలా పట్టుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా ఉడికించుకోవాలండి పప్పుని. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి వచ్చేసి తెలగపిండి అయితే 1 కప్పు తీసుకున్నానండి నేను. తెలగపిండి మీకు బయట షాపుల్లోనే దొరుకుతుంది. మనకి నూనె ఆడతారు కదండి గానుగ దగ్గర, అక్కడ కూడా దొరుకుతుంది. అది కూడా వేసేసిన తర్వాత దాంట్లోకి వచ్చేసి ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకుంటున్నానండి. 2 గుప్పిళ్ళ వరకు వచ్చింది నాకు. ఆ వేడి మీదే మూడింటిని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా పైకి కిందకి మొత్తం అంతా కలిసేలాగా పప్పు తెలగపిండి మునగాకు మూడింటిని కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. దీంట్లోకి వచ్చేసి మీకు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, కర్రీకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి పైకి కిందకి మొత్తం కలిపేసుకుందాం. మునగాకుని చాలామంది నీళ్లు ఉడికించేసి నీళ్లు పిండేసి వేసుకుంటారండి. అలా వేయటం వల్ల హెల్త్కి ఉపయోగం ఏమి ఉండదండి. డైరెక్ట్గానే వేసుకోవాలి. ఇలాగా దాంట్లో పోషకాలన్నీ పోతాయి కదండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. పొడిపొడిలాడుతూ వస్తుంది మీకు. ఇప్పుడైతే చూసారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయి ఇదంతా కుక్ అయ్యి మీకు కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఉడికిపోయి తెలగపిండి పప్పు మునగాకు కలిపి ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీనికి తాలింపు వేసుకుందాం. చిన్న పాన్ పెట్టుకుని దాంట్లోకి నేనైతే నువ్వుల నూనె వేసుకున్నానండి. పప్పు నూనె అంటాం మేము. ఒక 15 వెల్లుల్లి రెమ్మలను అయితే ఒలిచి పెట్టుకున్నాను నేను. దంచి వేసుకున్నా పర్వాలేదు, నేను ఇలా గుళ్ళు కింద అయితే ఒలుచుకున్నానండి. ఈ కర్రీలో చాలా బాగుంటాయండి ఇలా వేయటం వల్ల. ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి వచ్చేసి మీకు 1 స్పూను ఆవాలు, కొద్దిగా తొక్క మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇది కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు 3 ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చూసారు కదా, కమ్మటి పప్పు మీకు వాసన వచ్చినట్టు తెలుస్తుందండి, తొక్క మినపప్పు. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కూడా చిటపట్లాడి బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసేసుకుందామండి. కర్రీలోని మీకు తెలుస్తుందండి తాలింపు ఎప్పుడైనా కమ్మటి వాసన వస్తున్నట్టు వేయించేటప్పుడు. చూసారు కదా, ఇది తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలు అయితే వేసేసుకుందామండి. తాలింపు ఇలా వేసుకుని మొత్తం ఈ తాలింపు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కర్రీ. మీకు ఆషాఢంలోనే కదండి, మిగతా రోజుల్లో కూడా వండుకుని తినొచ్చేది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.